ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో జనవరి మరియు ఏప్రిల్ నెలలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ లో తిరుమల అంగ ప్రేక్షణం టోకెన్స్ ఫర్ ఏప్రిల్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 23/1/2025 10 AM. అంటే ఏప్రిల్ నెలకి సంబంధించిన తిరుమల అంగ ప్రేక్షణం టోకెన్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 23వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి కేవలం 2 మెంబర్స్ కి మాత్రమే ఈ టికెట్స్ అనేవి బుక్ అవుతాయి. మీరు అంతకంటే ఎక్కువ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే వేరే మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. అండ్ ఈ టికెట్స్ అనేవి లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు 750 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారండి. అండ్ ఈ టికెట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. ఈ టికెట్స్ కి పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 1 to 2 minutes లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, మీ మొబైల్ నెంబర్ తో కానీ మెయిల్ ఐడితో కానీ ఆధార్ నెంబర్ తో కానీ ఒక్కసారి అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ మీరు సేమ్ అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 3 నెలలు అంటే 90 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇంకొకటి, మీరు ఎవరికైతే ఈ అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అంటే వాళ్ళ నేమ్, ఏజ్, ఆధార్ కార్డ్ నెంబర్స్, అలాగే లైన్ 1 అడ్రస్, లైన్ 2 అడ్రస్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పినట్టు ఒక నోట్ ప్యాడ్ లో టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే ఈ టికెట్స్ బుకింగ్ టైంలో డీటెయిల్స్ ని అప్పటికప్పుడు మాన్యువల్ గా టైప్ చేసే పని లేకుండా ఫాస్ట్ గా కాపీ పేస్ట్ విధానంలో కానీ ఆటో ఫిల్ విధానంలో కానీ డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని ఫాస్ట్ గా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చండి. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగానే అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈ టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి ఒక 2 minutes ముందుగా అంటే 9:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను అలాగే టీటీ దేవస్థానమ్స్ అనే మొబైల్ యాప్ లోను రెండింటిలోనూ లాగిన్ అయి రెడీగా ఉండండి. ఇలా అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ అలాగే మొబైల్ యాప్ రెండింటిలోనూ లాగిన్ అయి రెడీగా ఉన్నారు అంటే దేనిలో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో దాంట్లో మీరు కంటిన్యూ అయ్యి చాలా ఫాస్ట్ గా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ రెండింటిలో లాగిన్ అయి రెడీగా ఉండమని చెప్తున్నాను. అండ్ వెబ్సైట్, మొబైల్ యాప్ రెండింటిలో లాగిన్ అయ్యేటప్పుడు సేమ్ మొబైల్ నెంబర్ తో కాకుండా రెండింటిలో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ అయి రెడీగా ఉండండి. ఈ అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని ఒకసారి చూశారు అంటే మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీకు ఖచ్చితంగా వీడియో అనేది హెల్ప్ అవుతుందండి. ఇకపోతే నెక్స్ట్, దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా టు ద శ్రీవాణి ట్రస్ట్ Rs 10,000 rupees డోనర్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 23/1/2025 ఫ్రమ్ 11 AM ఆన్వర్డ్స్. అంటే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 23వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చండి. అండ్ ఇంకొకటి, ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ రెండు కూడా ఒకేసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 మెంబర్స్ కి ఒకేసారి 20,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ కి డొనేట్ చేయాలి. అలాగే ఆ ఇద్దరికి కలిపి ఒకేసారి 1,000 రూపాయలు పే చేసి ఒకేసారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటేనే ఈ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అకామిడేషన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుందండి. ఎందుకని అంటే సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి. కాబట్టి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మీరు అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో ఒకేసారి బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 మెంబర్స్ కి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ని కూడా బుక్ చేసుకునే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవడం జరుగుతుందండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ
భక్తులందరూ కూడా ఈ రోజు ఉదయం 11 గంటల కల్లా tirupati.balaji.ap.gov.in అని ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి, డొనేట్ చేసిన తర్వాత బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూసారు అంటే మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఆ వీడియో అనేది హెల్ప్ అవుతుందండి. ఇకపోతే నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా ఫర్ ఏప్రిల్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ 23/1/2025 3 PM. అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 23వ తారీఖు అనగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు 1000 టికెట్స్ చొప్పున రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు ₹1 అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ టికెట్స్ కి కూడా పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి రిలీజ్ చేసిన తర్వాత చాలా ఫాస్ట్ గా టికెట్స్ అని బుక్ అయిపోవడం జరుగుతుంది. అయితే ఈ కేటగిరీస్ లో టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి సీనియర్ సిటిజన్స్ కన్నా అయితే మీ ఏజ్ 65 అండ్ అబో ఏజ్ కలిగి ఉండాలి. అండ్ మీ ఏజ్ ప్రూఫ్ కింద టికెట్స్ బుకింగ్ టైంలో మీ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అప్లోడ్ చేయాలండి. ఒకవేళ మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కన్నా అయితే మీకు 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ ఉండాలి. అంటే టికెట్స్ బుకింగ్ టైంలో ఆ సర్టిఫికెట్ ని ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. లేదా మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కనైతే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ ఉండాలి. టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికెట్ ని ఖచ్చితంగా అప్లోడ్ చేయాలండి. ఈ 3 కేటగిరీస్ లో మీరు ఏ కేటగిరీకి సంబంధించి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారో దానికి సంబంధించిన సర్టిఫికెట్ అలాగే దర్శనం టికెట్ ఆధార్ కార్డు ఈ 3 కూడా మీరు దర్శనంకి వచ్చేటప్పుడు కంపల్సరీ క్యారీ చేసుకొని తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి సీనియర్ సిటిజన్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉంటారో ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ ని మాత్రమే అప్లోడ్ చేయాలండి. స్పోజ్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఓన్లీ సీనియర్ సిటిజన్ ఆధార్ మాత్రమే అప్లోడ్ చేయాలి. అలాగే ఈ 3 కేటగిరీస్ లో మీరు ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా అంటే వాళ్ళ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్స్ ఇలా డీటెయిల్స్ అన్ని కూడా ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 minutes ముందుగా మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని రెడీగా పెట్టుకోవడం వలన టికెట్స్ బుకింగ్ టైంలో చాలా ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకొని ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చండి. అండ్ ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్ సైజు 1 MB లోపు జేపీజే లేదా PNG ఫార్మాట్ లో ఉండాలి. కాబట్టి మీరు ఏ కేటగిరీకి సంబంధించి అయితే టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ ని 1 MB లోపు జేపీజే లేదా PNG ఫార్మాట్ లో రెడీగా పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఒక్కసారి మీ మొబైల్ నెంబర్ తో కావచ్చు, ఆధార్ నెంబర్ తో కావచ్చు, మెయిల్ ఐడితో కావచ్చు ఈ కేటగిరీస్ లో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే సేమ్ కేటగిరీస్ లో మళ్ళీ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 3 నెలలు అంటే 90 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు మధ్యాహ్నం 2:58 కల్లా ఈ టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అండ్ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఎవరెవరు ఏ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూసారు అంటే మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా మీకు ఆ వీడియో అనేది హెల్ప్ అవుతుందండి. ఇకపోతే నెక్స్ట్ అంగప్రక్షణం సేవా టికెట్స్ ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ తిరుపతి అర్బన్ అండ్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ ఓన్లీ ఫర్ 25/1/2025 Saturday will be available between 10 AM to 4 PM on 23/1/2025. అంటే జనవరి 25వ తారీఖు శనివారం రోజుకు సంబంధించిన అదనపు 250 అంగప్రక్షణం సేవా టికెట్స్ కి తిరుపతి అర్బన్, రూరల్ అండ్ తిరుమల లోకల్స్ ఆన్లైన్ లక్కీ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జనవరి 23వ తారీఖు అనగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆన్లైన్ లక్కడిపు అవైలబుల్ లో ఉంటాయి. కాబట్టి తిరుపతి అర్బన్, రూరల్ అండ్ తిరుమల లోకల్ శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జనవరి 25వ తేదీ శనివారం రోజు అంగప్రక్షణం సేవలో పాల్గొనాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఈ ఆన్లైన్ లక్కడిపులో ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇలా లక్కడిపులో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన లక్కడిప్ రిజల్ట్ ని ఈ రోజు సాయంత్రం 5 గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేస్తారండి. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే లక్కడిపులో అంగప్రక్షణ సేవకి సెలెక్ట్ అవుతారో ఆ భక్తులు ఆ సేవా టికెట్ ని కన్ఫర్మ్
చేసుకోవడానికి అడ్వాన్స్ గా 500 రూపీస్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అలా అమౌంట్ పే చేసి అంగప్రక్షణం సేవా టికెట్ ని కన్ఫర్మ్ చేసుకున్న భక్తులు జనవరి 25వ తేదీ శనివారం రోజున అంగప్రక్షణం సేవలో పాల్గొన్న తరువాత మీరు అడ్వాన్స్ గా పే చేసిన 500 రూపీస్ అమౌంట్ ఆటోమేటిక్ గా మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవడం జరుగుతుంది. ఓకే అండి, ఇవి జనవరి మరియు ఏప్రిల్ నెలలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, ఈ రోజు ఉదయం 10 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించిన అంగప్రక్షణం సేవా టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఈ రోజు ఉదయం 11 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ఏప్రిల్ నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇంకా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జనవరి 25వ తేదీ శనివారం రోజుకు సంబంధించిన 250 అదనపు అంగప్రక్షణ సేవా టికెట్స్ కి ఆన్లైన్ లెక్కడిప్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మీరు ఈ రోజు రిలీజ్ చేస్తున్న ఏ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగానే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.